సో ఎవరికొక నా పర్సనల్ ఫ్రెండ్‌కే జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్. నేను ఆ విషయాలేం బయట పెట్టదలుచుకోలేదు. సో, కాబట్టి ఇలాంటి దాదాపుగా తను రూ. 1,50,000 పోగొట్టుకున్నాడండి ఒక బెట్టింగ్ యాప్‌లో. మన గవర్నమెంట్స్‌కి రిక్వెస్ట్ చేస్తూ స్కూల్స్‌లోని, కాలేజెస్‌లోని ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తే నేను చాలా హ్యాపీగా దానివల్ల ఇలాంటి మరొక నిండు ప్రాణం పోకుండా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు హరి వ్లాగ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ ఎక్కడ విన్నా బెట్టింగ్ అనే పదం ఇక మనం ఎక్కువగా వింటున్నాం. సో, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా తయారు చేస్తారు? బెట్టింగ్ అనేది ఎలా చేయడం జరుగుతుంది అనేది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలైతే ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. దాదాపుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ స్టేట్‌లోనే దాదాపుగా 1000 మంది వరకు ఒక్క సంవత్సరంలోనే 1000 మంది వరకు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలైతే కోల్పోవడం జరిగిందండి. సో, మరి ఇంతమంది ప్రాణాలైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పోగొట్టుకున్నారు కదా! అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎలా తయారు చేస్తారు? సో, ఎలా బెట్టింగ్స్ అనేవి మార్కెట్‌లో రిలీజ్ చేస్తారు? అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో, వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిపోతుంది. చివరిదాకా చూడండి. సో, ఫస్ట్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ తయారు చేయడానికి కొంత అమౌంట్ అయితే వీళ్ళు చూసుకుంటారు. లైక్ 50,00,000 కానీ, లేదు అంటే ఒక రూ. 1,00,00,000 వరకు వీళ్ళు అమౌంట్ అయితే చూసుకుంటారండి. చూసుకున్న తర్వాత ఏదైతే పెట్టుకుంటారో ఈ అమౌంట్ అనేది, దీంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలోను టాప్ మోస్ట్ డెవలపర్స్ ఎక్కడైతే నార్త్ సైడ్ నుంచి నోయిడా ఇలాంటి ప్లేసెస్ నుంచి అయితే వీళ్ళేంటంటే డెవలపర్స్‌ని కొంత ఎక్స్‌పర్ట్స్‌ని అయితే డెవలపర్స్‌ని తీసుకొస్తారు. ఈ డెవలపర్స్‌తో ఈ డెవలపర్స్ పనేంటంటే పేమెంట్ గేట్‌వేస్ అంటే మనం పంపించే పేమెంట్స్ కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్‌ని తయారు చేస్తారు. చాలా అట్రాక్షన్‌గా తయారు చేస్తారు. మీరు గమనిస్తే మనం ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటివి ఓపెన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఓపెన్ చేసినప్పుడు మనకి యాహూ! నేను ఐఫోన్ గెలుచుకున్నానని, లేదంటే నేను ఈరోజు ఒక బండి గెలుచుకున్నానని ఇట్లాంటి అట్రాక్షన్‌గా చూపిస్తారు. ఇవన్నీ కూడా ఈ డెవలపర్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసి ఉంచుతారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ అమౌంట్ ఎంతైనా ఏసినట్టు, వాళ్ళు అమౌంట్ పెట్టినట్టు, వాళ్ళు అమౌంట్ గెలుచుకున్నట్టు అంతా చూపిస్తది. కానీ అక్కడ ఏమి ఉండదండి. అంతా ఫేక్. ఇదంతా కూడా ఈ డెవలపర్సే చేస్తారనమాట. ఓకేనా? ఈ డెవలపర్స్ పని ఏంటంటే యాప్ డెవలప్ చేసిన తర్వాత వాడిని టెస్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ యాప్ ఎలా వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తారు. సో, వర్క్ చేస్తుందో లేదో చెక్ చేసి టెస్టింగ్ చేసిన తర్వాత వెబ్‌సైట్‌లో ఉంచుతారండి. ఏదో ఒక నేమ్ పెట్టి ఎక్సో, వైయో ఏదో ఒక నేమ్ పెట్టేసి అక్కడ ఉంచుతారు మార్కెట్‌లో. ఏంటంటే వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత అందరికీ తెలీదు కదా! ఇప్పుడు ఏదైనా ఒక యాప్ పెట్టినప్పుడు ఒక ప్లేస్ నుంచి సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి యాప్‌ని లాంచ్ చేసినప్పుడు అందరికీ తెలీదు కదా! సో, ఇప్పుడు ఏం చేస్తాం? కొంతమంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామో, ఫేస్‌బుక్ ఏదో ఒక సోషల్ మీడియా సైట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మీకేమవుతుంది? ఇది బాగా అట్రాక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డెవలపర్స్ ఏం చేస్తారు? అట్రాక్షన్‌గా చూపిస్తారు. అంటే వాళ్ళు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు వచ్చి డబ్బులు పెట్టి ఆడేటట్టు ఈ యాప్‌ని డిజైన్ చేస్తారండి. అంత అట్రాక్షన్‌గా వీళ్ళ పని అదే కదా! సో, వీళ్ళేం చేస్తారంటే పెట్టిన తర్వాత టెస్టింగ్ అయిపోతది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత మరి చాలామంది యూపీఐ స్కాన్ ద్వారా ఏం చేస్తారు? యూపీఐ స్కాన్ ద్వారా అమౌంట్ పంపిస్తారు కదా! ఈ అమౌంట్ పంపించినప్పుడు ఏం చేస్తారండి? సో, వీళ్ళకి యాప్ డిజైన్ చేసిన తర్వాత అమౌంట్ మనం అందరం కూడా యాప్‌లోకెళ్ళి డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఆడండి అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతది? అక్కడికి వెళ్లి ఆడతారు కదా! ఆడినప్పుడు వీళ్ళకి ఒక అకౌంట్ కావాలి. వీళ్ళేం చేస్తారు? కొన్ని ఇంపార్టెంట్ సిటీస్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ గేమ్‌ని లాంచ్ చేసి అక్కడ ఏంటంటే అట్రాక్షన్‌గా చూపించి చాలా మందిని ఈ గేమ్‌లోకి దింపుతారనమాట. మీరు ఈ గేమ్‌లోకొస్తే మీ గేమ్ ఆడండి. మీరు బోనస్ కింద 2000 గెలుచుకోండి. గేమ్‌లోకి ఎంటర్ రిజిస్ట్రేషన్ ఫీజు 5,000 బోనస్ వస్తుందని చెప్పేసి అట్రాక్షన్‌గా మనకు చూపిస్తారు. మనం దాంట్లోకి ఎంటర్ అవుతాం. మరి ఎంటర్ అయిన తర్వాత మనం అందరం వేసిన డబ్బులన్నీ కూడా దేంట్లో పడతాయి? బ్యాంక్ అకౌంట్‌లో పడతాయి. మరి దీనికంటూ ఒక అకౌంట్ కావాలి కదా! మరి ఈ అకౌంట్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే, సో, ఆ విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళకి అకౌంట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, దీనికి కూడా ఒక పెద్ద గ్యాంగ్ ఉంటది. చూడండి ఇదంతే పెద్ద నెట్‌వర్కు. ఈ గ్యాంగ్ పనేంటంటే 365 డేస్ 1, 2 రోజులు కాదు. నెల, 2 నెలలు కాదండి. సంవత్సరం మొత్తం ఎప్పుడు 24 అవర్స్ కూడా అదే పని మీద ఉంటారు. గ్యాంగ్ ఏం చేస్తారు? నార్త్ సైడ్‌లో కొన్ని ట్రైబల్ ఏరియాస్‌లోకి వెళ్లి
అక్కడ పల్లెటూర్లు అంటే వాళ్ళకి తెలియదు కదండీ. ఏంటో పాపం డబ్బులిస్తే ఏదో మనకు మంచి చేస్తున్నారు అనుకుంటారు. అక్కడ వాళ్ళ దగ్గర లోకల్ పీపుల్స్ అక్కడ బాగా తెలిసిన లోకల్ పీపుల్స్ ఉంటారు కదా! వాళ్ళని పట్టుకొని వాళ్ళకేంటంటే కొంత అమౌంట్ ఇచ్చి, సో, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్‌లు, పాన్ కార్డ్‌లు ఇవన్నీ తీసుకొని బ్యాంక్ అకౌంటు, ఒక నంబరు, ఒక ఫోను నంబరు, ఒక ఐడీ క్రియేట్ చేస్తారు. ఒక ఫేక్ అకౌంట్స్‌నైతే క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళేం జేస్తారంటే, ఎవరికైతే బెట్టింగ్ యాప్స్ అవసరం ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతారండి. ఇచ్చుకుంటూ పోతారు. సో, వీళ్ళ పనది. ఎందుకంటే వీళ్ళు 24 అవర్స్ అదే. ఉత్తినేం చేయరు. అంతా కూడా డబ్బులతోనే. డబ్బులుంటే కానిదంటూ ఏదీ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో, డెవలప్ చేశారు. యాప్ ఇచ్చారు. యాప్‌ని దించడానికి సిమ్ అకౌంట్స్ క్రియేట్ చేశారు కదా! ఇప్పుడు మనం వేసినటువంటి డబ్బులేవైతే ఉంటాయో, ఈ అకౌంట్‌లో పడుతూ ఉంటాయి. పడినప్పుడు ఇక్కడ యాప్‌ని లాంచ్ చేశారు కదండీ! లాంచ్ చేసినప్పుడు మనం స్కాన్ చేస్తాం. మనం ఏం చేస్తాం? బాగా అట్రాక్షన్ ఫీలై నిజంగా డబ్బులొస్తున్నాయేమో అని చెప్పేసి అక్కడికి స్కాన్ చేయడానికి మనం ఇప్పుడు వాళ్ళేం చేస్తారు? మార్కెట్‌లోకి ఆల్రెడీ టార్గెట్ చేసి రిలీజ్ చేశారు. పెద్ద సిటీస్‌ని సెలెక్ట్ చేసుకొని. ఎందుకంటే అక్కడ యంగ్‌స్టార్స్ ఈళ్ళందరూ పెద్ద యంగ్‌స్టార్స్ చాలామంది ఉంటారు కదా! ఇంట్రెస్టెడ్ ఫండ్ బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించేసి అని ఒక భ్రమలో ఉంటారు కదా చాలామంది. సో, అందరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదండి. సో, చాలామంది ఇట్లాగే పెడదవ పట్టి తప్పుగా అంటే నిజంగా డబ్బులు ఈజీగా వచ్చేస్తాయని మాట్లాడుకుంటున్నారు. కానీ డబ్బులైతే ఈజీగా ఏమి రావండి. సో, అప్పుడేమవుతదండి, ఈ స్కాన్ చేస్తాం మనం. అప్పుడేం చేస్తాం, గేమ్‌లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఒక యూపీఐ కోడ్ మనకిస్తారండి. సో, యూపీఐ కోడ్ ఎప్పుడు కూడా స్కామర్స్ 2 అవర్స్ కన్నా ఎక్కువ సేపు ఉంచరండి. ఒక ఎవ్రీ 2 అవర్స్‌కి 1 ఆర్ 2 అవర్స్‌కి స్కానర్ క్యూఆర్ కోడ్‌ని మార్చేస్తూ ఉంటారు. సో, వాళ్ళేం చేస్తారు, హాఫ్ అన్ అవర్‌లోనే 10,00,000, 20,00,000 ఇష్టానుసారంగా అమౌంట్ వచ్చి పడుతూనే ఉంటది. నేనింకా హాఫ్ అన్ అవర్ అని చెప్పను. ఇంకా 15 మినిట్స్‌లోనే లాక్స్‌లో అమౌంట్ వచ్చి పడతాయి. ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు కదా! ఏం చేస్తారు, సో, అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందనుకోండి పడేస్తారు పక్కన. సో, ఇంకో ఎ ఎ అమౌంట్ ఏం చేస్తారు, ఆశ చూపిస్తారంటే రూపాయికి రూ. 10 లేదంటే 20, 40, 30, 50 ఇట్లా తగ్గిస్తారు, పెంచుతారు. అట్లా చేస్తూ ఉంటారండి అట్రాక్ట్ చేయడానికి. అప్పుడేం చేస్తాం, మనం గేమ్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే, మన అకౌంట్‌లో యాడ్ అవ్వండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. మన ఇన్ఫర్మేషన్‌తో లాగిన్ చేస్తాం కదా! మనకి అకౌంట్ క్రియేట్ చేస్తారు. డబ్బులు మనం ఏసుకున్న డబ్బులు ఒక వాలెట్‌లో అందులో ఎయ్యాలన్నమాట స్కాన్ చేసి. ఆ గేమ్‌లోకి వెళ్ళాలంటే. అప్పుడేమవుతదండి, ఇక్కడ గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా వినాలి. సో, ఇక్కడేమవుతదంటే అసలు గేమ్ స్టార్ట్ అవుతది. అక్కడ మనం ఏమిస్తున్నాం గుర్తుపెట్టుకోండి. మీ నేము, మీ ఫోను నంబరు, మీ జీమెయిల్ ఐడీ. చాలు. దాంతో ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాడి చేతిలో పెట్టేసినట్టే. సో, దాంతో ఏం చేస్తారండి, ఒక చాటింగ్ ఆప్షన్ అని ఓపెన్ అవుతది. ఆ చాటింగ్ ఆప్షన్ ఓపెన్ చేసి వాళ్ళేం చేస్తారంటే, నేను డబ్బులు వేశాను. చెక్ చేయండి అంటే ఆడేం చేస్తాడంటే, మీకొక ఐడీ ఇచ్చాం కదా! ఆ ఐడీ అడుగుతాడనమాట. ఆ రిఫరెన్స్ ఐడీ అనేది వాడికి పంపిస్తాం. 2 చెక్ చేసుకున్న తర్వాత, మనం పంపించినటువంటి యాడ్ చేసిన అమౌంట్ ఉంటది. అది మన అకౌంట్‌లో యాడ్ చేస్తది. చూడండి ఎంత గేమో. అక్కడి నుంచి మనల్ని నెమ్మదిగా ఈ బెట్టింగ్ ఊబిలోకి లాగుతారనమాట. ఈవెన్ మనం గెలిచిన అమౌంట్ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఆ డబ్బులు రావండి. కేవలం ఆ డబ్బులు రాకుండా ఏం జేస్తారు, మీరు మరికొంత అమౌంట్ కట్టాలి అని జెప్పేసి ఆపుతారు. కొన్ని సందర్భాల్లో యాప్ కూడా పనిచేయదు. సో, అంత తీరా మోసి చూస్తే మనం మోసపోయాం. బెట్టింగ్‌లో డబ్బులన్నీ లాస్ అయిపోయాయని జెప్తాం. సో, ఈ విధంగా అట్రాక్ట్ చేస్తారు. సో, ఇంతవరకు బానే ఉంది. కానీ ఇది గేమ్ అనేది కొంతవరకే అందరికీ తెలీదు గదా! సో, వీటికి వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు మార్కెట్‌లోకి యాప్ రిలీజ్ చేశారు. డెవలపర్స్‌తో డిజైన్ చేయించి. మరి ఈ యాప్ కోసం అందరికీ తెలియాలి కదా! కొంతమందికి ఒక సిటీలో ఉంటే అవ్వదు కదా! ఓవరాల్‌గా ఇండియా మొత్తం కూడా ఈ యాప్ పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే వీళ్ళేం జేస్తారంటే ఒక మార్కెటింగ్ ఏజెన్సీని పట్టుకుంటారు. యాడ్ ఏజెన్సీ లాగా. వీళ్ళకి జెప్తారు. సో, వీళ్ళకొక 5,00,00,000 3,00,00,000 అమౌంట్ ఇచ్చి మేము ఒక కొన్ని యాప్స్‌ని డిజైన్ చేసాం. మాకు దీనికి అడ్వర్టైజ్‌మెంట్ కావాలి. మాకు ఇన్ని రోజుల్లో ఇన్ని వీడియోస్ కావాలి. ఒక 10 వీడియోలో, 20 వీడియోస్ కావాలి. కొంతమంది ద్వారా కొంతమంది బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తుల ద్వారా మేము ఈ వీడియోలు చేయాలని చెప్పేసి వాళ్ళకి అప్పజెప్తారు. అప్పజెప్పేసి ఈ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. వాళ్ళ టార్గెట్ అయిపోతది. ఈ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారండి, అందరికి ఫోను చేయరండి. మా దగ్గర ఒక యాడ్ ఉంది మీరు చేస్తారని ఎవ్వరిని అడగరు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళేం జేస్తారంటే సింపుల్‌గా మెయిల్స్ పంపిస్తారు అందరికి.
ఎవరైనా ప్రమోషన్స్ చేసినప్పుడు ఎవరు కూడా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మెయిల్స్ పంపించినట్లే ఇక్కడ కూడా మెయిల్స్ పంపిస్తారు. మెయిల్స్ పంపించి అక్కడ ఏం చేస్తారండి వాళ్ళు? మెయిల్స్ పంపిస్తారు. మెయిల్స్ పంపించి సో పలానా యాడ్ ఉంది. పలానా ఒక 2 నిమిషాల యాడ్ ఉంది. మీరు చేస్తారని. సో ఇక్కడ అమౌంట్ కూడా ఈ 5,00,00,000, 3,00,00,000 ఇచ్చిన అమౌంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి? ఇప్పుడు సపోజ్ నాకు చాలా ఫేమ్ ఉంది. నాకు ఒక 50,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. నాకు నేను అడిగిన అమౌంట్ ఇస్తారు. ఒక 100,00,00,000 ఇవ్వచ్చు. చాలా ఫేమ్ ఉన్న వ్యక్తి అతను. 100,00,00,000 ఇవ్వచ్చు. లేదంటే అతనికి 200,00,00,000 ఇవ్వచ్చు. ఎందుకంటే అంతమంది అంటే ఒక్కరు కాకపోయినా లెక్కేసుకోండి. ఒక 10 మంది ఆ రోజు జాయిన్ అయ్యారనుకోండి. వాళ్ళకి ఎంతొస్తది? మంచి ఇన్‌కమే కదా! సో, అట్లా ఏం చేస్తారంటే అందరికి 50,000, 1,00,000, 2,00,000, 5,00,000, 1,00,00,000 అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అంతటితో ఆ పని అయిపోద్ది. షూట్ చేస్తారు. సో, ఇక్కడ అస్సలు గేమ్ స్టార్ట్ అవుతది. చూడండి. సో, ఇప్పుడు ఏం చేస్తారు? మార్కెటింగ్ చేశారు. ఇప్పుడు ఎలా ప్రమోట్ చేస్తారంటే, ఈ ఏదైతే వీడియోలు షూట్ చేశారో, ప్రమోషన్ కోసం వాడారు కదా! అక్కడ వాళ్ళందరిని పిలిపించి వాళ్ళతో వీడియో షూట్ చేస్తారు కదా! 2 నిమిషాల వీడియో అనేది. ఇప్పుడు దీంతో ఏం చేస్తారంటే, మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. సో, మంచి యాప్ వచ్చింది. మీరు మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మా యాప్‌లో జాయిన్ అవ్వండి. సో, మేము దీని ద్వారా మీరు మంచిగా ఇన్‌కమ్ సంపాదించొచ్చు. యాహూ! నేను ఐఫోన్ గెలుచుకున్నాను. నేను బండి గెలుచుకున్నాను అని చెప్పేసి మంచి అట్రాక్షన్‌గా ఒక యాడ్ వస్తది. ఇలా ఓపెన్ చేయగానే. సో, అక్కడ ఏమవుతది? అక్కడ అమౌంట్ నిజంగా ఆళ్ళు పెట్టినట్టు సో, చూసారా? నాకు వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే నేను 50,000 గెలుచుకున్నానని చూపిస్తది. కానీ అక్కడ పడ్డం చూపిస్తది. కానీ అకౌంట్‌లో ఉన్నదంతా ఫేక్ అండి. ఈ విధంగా అట్రాక్షన్‌గా అంటే చూసిన వాడు ఖచ్చితంగా అమ్మో! అయితే నిజంగా డబ్బులొస్తాయి అయితే. అయితే ఈ యాప్‌లో నిజంగా అతను సెలబ్రిటీగా అక్కడ చాలామంది పాపులర్ పర్సన్సే గెలుచుకున్నారు. హ్మ్. చాలామంది గెలుచుకున్నారు డబ్బులు అని జెప్పేసి మంచి ఇతనెవరో మంచి పెద్ద సెలబ్రిటీలా ఉన్నారు అని జెప్పేసి ఏం జేస్తారండి? అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవడో ఒకడు చెప్తారు గదా! చెప్పినప్పుడు ఏం జేస్తారు? యాడ్ చేస్తారు. సో, మనం అక్కడ మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్నాం. చాలామంది జాయిన్ అవుతారు. దానివల్ల అట్రాక్ట్ చేసి ఈ విధంగా జాయిన్ అవుతారు. మన ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా వాళ్ళ చేతిలోకెళ్తది. దాంతో ఆ ఇన్ఫర్మేషన్‌ని వాడు ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేవి పనిచేస్తాయండి. చూసారా? ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో. సో, మీరెప్పుడైనా గమనించారా? మీకు అన్‌నోన్ నంబర్స్ నుంచి ఎక్కువగా కాల్స్ వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి? ఇక్కడ వీళ్ళేం జేస్తారంటే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గూడా అమ్మేసుకుంటారు. లాక్స్ ఆఫ్ రూపీస్‌కి మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి అమ్ముకుంటారు. సో, లేకపోతే మన నంబర్ వాడికి ఎలా తెలుస్తదండి? మీరు అది గెలుచుకున్నారనో, ఇది గెలుచుకున్నారో రకరకాల ఫోన్స్. రీసెంట్‌గా ముసలి వాళ్ళని టార్గెట్ చేసుకొని కూడా స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి విధంగా ఏం జేస్తారంటే, అప్పుడు చాలామంది ఆహ్, దాంట్లోకి వెళ్తారు. మొత్తం అంతా కూడా అంతా అయిపోయిన తర్వాత అర్థమవుతది. సో, మేము బెట్టింగ్ యాప్‌లోని మోసపోయాం. డబ్బులు రావు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అక్కడ ఒక రూ. 1,00,000 మనం గెలుచుకున్నట్టు చూపిస్తది. కానీ అవి తీసుకునే ఛాన్స్ అయితే మనకుండదండి. ఎంత పెద్ద గ్యాంబ్లింగ్ జరుగుతుందో ఒకసారి ఆలోచించారా? సో, కాబట్టి ప్లీజ్ చాలా మందికి రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడున్న యువతకి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, దయచేసి బెట్టింగ్ అయితే ఆడొద్దండి. బెట్టింగ్ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది దీనివల్ల బెట్టింగ్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారండి. సో, మనకి లెక్కల ప్రకారం ఇంతమంది చెప్తున్నారు. కానీ తెలియకుండా ఎంతమంది ప్రాణాలు రీసెంట్‌గా ఒక హైదరాబాద్‌లో కుర్రాడు కూడా ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్‌లో పడి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి. తల్లిదండ్రులు ఎంతో ఎంతో నమ్మకంతో వాళ్ళు తిన్నా, తినకపోయినా నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లలు పంపిస్తారండి. సో, కానీ వీళ్ళేం జేస్తారు, తెలుసో తెలియకో ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి ప్రాణాలు తీసుకున్నారు. అరే! ఇంత తప్పు చేస్తున్నప్పుడు కనీసం పేరెంట్స్‌కి చెప్పే ధైర్యం లేదా? నువ్వింత ధైర్యంగా తీసుకెళ్ళి ఆడావే, కనీసం అమ్మా, నాన్నతో ఏముంటదండి, అమ్మా, నాన్నే కదా! ఒక మాట అంటారు, లేదంటే కొడతారు. అంతే కదా! ప్రాణాలేం తీయరు గదా! నీ నీ మంచి కోరే గదా చెప్తారు. అంత భయపడి అమ్మా, నాన్న అంత భయం ఉన్నవాడు దేనికైనా బెట్టింగ్ యాప్స్‌కెళ్ళాలి. ఇక్కడ పేరెంట్స్ కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీ పిల్లలకి ఫోను కావాలంటే ఫోను, లేదు అంటే కారు కావాలంటే చదువుకునే టైంలో బైక్ కావాలంటే బైక్ ఇట్లాంటివి ఇచ్చేస్తున్నారండి.
సో మీరు కష్టపడి ఎలా తెచ్చారనేది తెలియట్లేదు వాళ్ళకి. మా నాన్న, మా అమ్మ అడిగగానే ఇచ్చేసారు. మేము ఎంజాయ్ చేస్తున్నాం అనే ధోరణిలో ఉన్నారు తప్ప, అది ఎక్కడి నుంచొచ్చింది? మా నాన్న ఎంత కష్టపడితే నా కోసం తెచ్చివ్వగలుగుతున్నాడు. ఐఫోన్స్ ఇస్తున్నారండి పేరెంట్స్. ఎందుకండి ఐఫోన్స్ అనేవి? నేను నా చదువుకునే టైంలో 12 కిలోమీటర్లు, అటు 12 కిలోమీటర్లు, ఇటు 12 కిలోమీటర్లు వెళ్లి సైకిల్ తొక్కుకొని నేను 10థ్ క్లాస్ పూర్తి చేశానండి. అక్కడ మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు మళ్ళా సైకిల్ తీసుకొని అక్కడికి వెళ్ళి, అక్కడ సైకిల్ పెట్టేసి, అక్కడి నుంచి బస్ పాస్ ద్వారా బస్ ఎక్కి వెళ్ళేవాడినండి నా 10థ్ క్లాస్‌లో. మా టైంలో ఇవేమి ఉండేవి కాదండి. సో, వాల్యూ తెలుసు కాబట్టి చెప్తున్నానండి. ఎందుకంటే, మన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లల భవిష్యత్తు బావుండాలని చెప్పేసి అడగగానే ఇచ్చేస్తున్నారు. కానీ నేను పేరెంట్స్‌కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి వాళ్ళకి అవసరం ఉందా? లేదా? అనేది ఒక్కసారి ఆలోచించి దయచేసి మీరు ఇచ్చేసి చేయండి. ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ వల్ల నాశనం అయిపోతుంది కాబట్టి, మీరు ఒక్కసారి ఆలోచించండి. సో, నేను 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేసిందేంటంటే, కనీసం దీని మీద నా ఒపీనియన్ అండి. నేను వేరే తప్పుగా ఏమి అనట్లేదు. ఎందుకంటే, ఒక ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. సో, కాబట్టి స్కూల్స్‌లోని, కాలేజెస్‌లోని వీటి మీద అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే కనీసం బావుంటుంది. దానివల్ల ఒక్కరు కొంతలో కొంతైనా మార్పొస్తది. మనం వీటి జోలికెళ్ళకూడదు. ఒకటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, వాళ్ళకి ఇలాంటి జోలికి వెళ్ళకుండా ఉంటే బావుంటుందని నా ఒపీనియన్. దాంతో పాటు జపాన్ ఒక స్టోరీ ఒక 2 మినిట్స్ మాట్లాడి నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తానండి. జపాన్ స్కూల్స్‌లో వారంలో ఒక్కరోజు స్కూల్ క్లాసెస్‌లో తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో నేనొక వీడియో చూసాను. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో ఆ వీడియో ప్లే చేసి చూపిస్తున్నానండి. అప్పుడు తెలుస్తుందండి. నా తల్లి, తండ్రి నా కోసం ఇంత కష్టపడుతున్నారా? నా తండ్రి పగలు రాత్రనక నా పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నారా అని జెప్పేసి. కాబట్టి ఇదొక పెద్ద మాఫియా అండి. ఇదొక అంతం లేనిది. ఎప్పుడో బెట్టింగ్ యాప్స్‌ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా బ్యాన్ చేశాయి. బెట్టింగ్ యాప్స్‌నైతే ఎప్పుడో బ్యాన్ చేశాయండి. మనకి లలిత జ్యువెలర్స్ యాడ్‌లో కనిపిస్తది కదండీ! డబ్బులు ఊరికే రావండి. ఈరోజు రోజులో రూ. 200 సంపాదించడానికి కూడా ఇప్పటికి ఉదయం నుంచి సాయంత్రం వడ్డీ చాకిరీ చేసి పాపం ఆ ఎండలో కష్టపడుతున్న ఎంతో మంది ఉన్నారండి. ఒక పూటే తిని 2 పూట్ల పస్తులున్న వాళ్ళు కూడా ఎంతో మందున్నారు. కానీ ఇక్కడ కార్లు గిఫ్ట్‌లు ఇచ్చేస్తున్నారు. ఐఫోన్స్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. బైకులు గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? సో, నా పర్సనల్ ఫ్రెండ్‌కే జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్. నేను ఆ విషయాలేం బయట పెట్టదలుచుకోలేదు. సో, కాబట్టి ఇలాంటి దాదాపుగా తను రూ. 1,50,000 పోగొట్టుకున్నాడండి ఒక బెట్టింగ్ యాప్‌లో. సో, నేను బయటికి చెప్పదలుచుకోలేదు. సో, బాధేసి ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను. దీని మీద ఇన్ఫర్మేషన్ కనుక్కొని చేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకైతే నేను చేయలేదు. కానీ కనీసం ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. జస్ట్ ఒక్కసారి మనం చేసేటప్పుడు తప్పు అది తప్పా? కాదని ఒకసారి తెలుసుకొని ఉపయోగిస్తే బావుంటుంది. చాలా వాటికి నాశనం చేసుకునే కన్నా ఇలాంటి మంచి ఎడ్యుకేషన్‌కి యంగ్‌స్టర్స్ అందరికి రిక్వెస్ట్ చేస్తుందంటే మీరు చదువుకునే వయసులో మంచి లైఫ్ ఉంటది. ఇప్పుడు కష్టపడితే మంచి లైఫ్ ఉంటది. అమ్మా, నాన్నకి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ మీ వాళ్ళు మీ మీద పెట్టుకున్నటువంటి మంచి పేరుని నిలబెట్టిన వాళ్ళవుతాం కాబట్టి, ఈ వీడియోలో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్‌గా అవేర్‌నెస్ తీసుకురావడం కోసం చేసినట్టు ఒక చిన్న ప్రయత్నం అండి. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికో, లేదంటే ఎవరినో తప్పుగా కించపరిచి ఒకరినే మాట్లాడడానికైతే చేసినటువంటి వీడియో కాదు. ఈ వీడియో చూసి ఒక్కరిలో మార్పొచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి, సో, మన గవర్నమెంట్స్‌కి రిక్వెస్ట్ చేస్తుంది. స్కూల్స్‌లోని, కాలేజెస్‌లోని ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తే నేను చాలా హ్యాపీగా దానివల్ల ఇలాంటి మరొక నిండు ప్రాణం పోకుండా ఉంటుంది. సో, వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో, కాబట్టి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నన్ను సపోర్ట్ చేసిన వారవుతారు. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అండ్ దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. అండ్ జై హింద్.